హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. సో మీ స్పీచెస్తో చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. సో చాలామంది రోజు రోజు ముందుకు ఎలా వెళ్ళాలి అనుకునే వాళ్ళు పోటీ ప్రపంచంలో చాలామంది నేర్చుకుంటూ ఉంటున్నారు. మీ స్పీచెస్ చూసిన తర్వాత వాళ్ళు ఎలా చైతన్యం చేసుకోవాలనేది. సో మీరు చెప్పండి సార్, నవడేస్లో చూసుకుంటే కనుక స్టూడెంట్స్ అందరూ అసలుకి వాళ్ళు ఎలా ఏమవ్వాలని తెలియట్లేదు. స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి మార్కులు, బాగా పాస్ అయ్యారా, బాగా మార్కులు వచ్చినాయా, ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని తప్ప వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా. దీని గురించి మీరేం చెప్తారు? అందుకనే మనం విద్యా సంస్థల నుంచి పిల్లలకు సాక్షరత నేర్పిస్తున్నానంటాను. నేను ఎప్పుడు కూడా విద్యను నేర్పించట్లేదు చాలా చోట్ల. సాక్షరత అంటే వాళ్ళకు ఎగ్జామ్లో పాస్ చేయించడం, మార్కులు తెప్పించడం, వాళ్ళని ఎక్కడో జాయిన్ చేయించడం. మరి ఈ విధంగా జరుగుతుండడం వల్ల ఏమవుతుందంటే, మనం ఇంత లిటరసీ ఇంపార్ట్ చేస్తున్నప్పుడు మరి క్రైమ్ కూడా ఎందుకు పెరుగుతుంది? విద్య అన్నది మనిషిలో మార్పును తీసుకొచ్చి మంచిని చెడును అన్నదాన్ని వ్యత్యాసం గమనించి మంచి మార్గంలో నడపడానికి ఏదైతే ఉంటుందో అదే విద్య మనకి. కానీ ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే లిటరసీ అంటే సాక్షరత. అందుకనే నేను ఎప్పుడూ చెబుతుంటాను, సాక్షర అనే పదాన్ని తిప్పి రాస్తే రాక్షస అవుతుంది. కాబట్టి మనం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇవ్వాల్సింది విద్య, ఎడ్యుకేషన్, నాట్ లిటరసీ. అందువల్ల ధనిక్ భారత్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో లిటరసీ కాకుండా విద్య అన్నది ఇవ్వండి అని నేను చెప్తాను. విద్య అన్నది మనిషిలో మార్పు తీసుకురావాలి, మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని వాడు గుర్తించగలగాలి, వారిలో అనేక మార్పులు రావాలి. భౌతిక మార్పు రావాలి, తర్వాత వచ్చేసి వాళ్ళ మానసిక మార్పులు రావాలి, ఇంటలెక్చువల్గా మార్పు రావాలి, కల్చరల్గా మార్పు రావాలి, సాంస్కృతిక పరంగా స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరగాలి. ఎందుకంటే ధనిక్ భారత్ స్కూల్స్ ముఖ్యంగా చెబుతున్నది ఏంటంటే, దే వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా. ఇండియా ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు సాధ్యమవుతుందంటే విద్యార్థులను ట్రాన్స్ఫార్మ్ చేయగలిగితే అప్పుడు సాధ్యమవుతుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడు చూస్తే సోషల్ మీడియా ఎంత యూజ్ అవుతుందో దానివల్ల చాలా నెగిటివ్ అనేది ఉందని చెప్పేసి అందరూ చెప్తున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ సోషల్ మీడియా ఎక్కువ అయిపోవడం వల్లనే వాళ్ళు చాలామంది వేరే వేరే దారుల్లో వెళ్తున్నారు అంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఎస్, ఎలాగుంటుందంటే మనం ఒక కత్తిని తీసుకొని దాంతో కూరగాయలు కట్ చేసుకోవచ్చు. అదే కత్తి ఒక డాక్టర్కి ఇస్తే బ్రహ్మాండంగా సర్జరీలు చేస్తారు. అదే కత్తి ఒక క్రిమినల్కి ఇస్తే మర్డర్ చేస్తారు. కాబట్టి ఇన్స్ట్రుమెంట్ ఒకటే, దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నామన్న మీద ఆధారపడి. కాబట్టి సోషల్ మీడియా అన్నది బాగా ఉపయోగించుకుంటే అనేక కొత్త విషయాలు తెలుస్తాయి. కానీ దాన్ని ఉపయోగించడం ఈ విధంగా చేస్తే అది చెడు మార్గాలకు దారితీస్తుంది. అందువల్ల ఆ విధంగా డిజిటల్ డిసిప్లిన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. డిజిటల్ షెడ్యూలింగు, డిజిటల్ డిసిప్లిను ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాని నుంచి మనం టోటల్గా దూరం చేయలేం, కానీ దాని బదులుగా వేరేవి మనం సృష్టించగలగాలి. సోషల్ మీడియా చూసే బదులు ఒక పుస్తకం చదివితే బాగుంటుంది, ఒక కథ చదివితే బాగుంటుంది, ఒక చిత్రలేఖన నేర్చుకుంటే బాగుంటుంది, ఒక డ్యాన్స్ నేర్చుకుంటే బాగుంటుంది, ఒక ఆట ఆడితే బాగుంటుంది అన్న భావాలను వాళ్ళలో కనుక తీసుకురాగలిగితే పిల్లలు ఎలా ఉంటారంటే మోల్టన్ మెటల్ లాగా ఉంటారు. వాళ్ళను మనం ఎటు మలచగలిగితే ఆ విధంగా మలుస్తారు. కాబట్టి ఆ మలిచే పని తల్లిదండ్రులు చేయాలి, ఉపాధ్యాయులు కూడా చేయాలి. కానీ ప్రస్తుతం ఏమైపోతుందంటే తల్లిదండ్రులు మొత్తం టీచర్లే చేయాలని అనుకుంటున్నారు. అది కుదరదు. పిల్లల యొక్క అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర చాలా ప్రధానమైనది. తల్లిదండ్రులు ప్రథమ గురువులు. అందువల్ల వీరిద్దరూ కలిసి ఎప్పుడైతే పనిచేస్తారో అప్పుడు మనకు కావలసిన మార్పులు పిల్లల్లో తీసుకురావచ్చు. ఆ విధంగా అందరూ కలిసి పనిచేద్దామన్నది ఒక కాన్సెప్ట్గా మనం తీసుకెళ్ళాలి. సార్, చూస్తే మీరు సామాజిక అంశాల గురించి చాలా బాగా మాట్లాడతారు. మనం గత 2 రోజుల క్రితం జరిగిన ఒక బస్ యాక్సిడెంట్ గురించి మాట్లాడితే అది ఎవరిది తప్పంటారు? అసలుకి అది దాని మీద ఎవరిని మనం బ్లేమ్ చేయొచ్చు? అలా జరగడం ఎంతమంది ఫ్యామిలీస్ ఈ రోజు రోడ్డు మీదకి వచ్చినాయి. సో ఇలాంటి అంశాలు ఇలా జరిగినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడే తప్ప దాని తర్వాత చర్యలు తీసుకోరా సార్? తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాత్రి 10 ఎక్కితే ఉదయం 6 గంటలకు బెంగళూరులో చేరిపోవాలి. ఎంత స్పీడ్లో వెళుతుంటారో ఆలోచించండి. వాటిలో అది ఎప్పుడు ఆలోచించాం. మనం ఎప్పుడు కూడా త్వరగా చేరాలని అనుకుంటుంటాం తప్ప తర్వాత ఈ డ్రైవర్స్, క్వాలిఫైడ్ డ్రైవర్స్ ఉన్నారా, 2 డ్రైవర్స్ ఉన్నారా, తర్వాత హైవేలో అనేక చోట్ల చిన్న చిన్న మోటార్ సైకిల్స్ రావడానికి చాలా గ్యాప్స్ ఉంటాయి. అందులో సడన్గా వచ్చేస్తారు, దాంట్లో యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. సో ఇవన్నీ కూడా తర్వాత ఇటువంటిది జరిగినప్పుడు ఆ బస్సులో తగిన ఎక్విప్మెంట్ ఉందా, తర్వాత ఈ డ్రైవర్స్ ట్రైన్డ్గా ఉన్నారా, హైడ్రాలిక్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి పనిచేయడం మానేస్తే మొత్తం డోర్స్ అన్నీ కూడా లాక్ అయిపోతాయి. మరి వాటి నుంచి బయటికి రావడానికి ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ ఏమన్నా పెట్టామా, తర్వాత ఈ గ్లాస్ విండోస్ని పగలగొట్టుకుని బయటికి రావడానికి కావాల్సిన ఈ విధమైన హ్యామర్స్ కానీ ఇట్లాంటివి పెట్టామా, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు నియమం ప్రకారం ఉన్నాయా,
తర్వాత బస్సులలో మార్పులు చేయడానికి పూణేలో ఉన్న ఒక సంస్థ ఉంది. దాని పర్మిషన్ తీసుకొని ఆ పర్మిషన్ ఉన్న వాళ్ళ దగ్గరే బస్సులు మనం తయారు చేసుకోవాలి. కానీ అది పాటిస్తున్నారా లేదా? సో ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతిదీ డబ్బులతో మనం కొనేయచ్చన్న భావన అందరిలో పెరిగింది. అందువల్ల కరప్షన్ అన్నదాన్ని ప్రతి చోట ఆపగలిగితే అనేక మార్పులు మనం తీసుకురావచ్చు. ఆ విధంగా ఇప్పుడు చూడండి 22 మంది పైనే చాలామంది చనిపోయారు. వాళ్ళ ప్రాణాలను మనం తీసుకురాలేము వెనక్కి. కానీ సిస్టమ్స్లో మార్పులు రావాలి. అందుకని ప్రతిదీ కేవలం డిపార్ట్మెంట్ మీద వదిలేయకుండా ప్రజా కమిటీలు అన్నవి ఏర్పాటు చేయాలి. సపోజ్ ఈ బస్సులో ఇవన్నీ ఉన్నాయా లేదా అన్నది ఒక ప్యారలల్ వెరిఫికేషన్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే అందరూ పద్ధతిగా నడుచుకుంటారు. లేకుంటే డిపార్ట్మెంట్కి డబ్బులు ఇచ్చేయండి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి డబ్బులు ఇవ్వండి, ఎన్ఫోర్స్ చేయాల్సిన ఇంకో డిపార్ట్మెంట్కి డబ్బులు ఇచ్చేయండి, మీరు ఏమైనా చేసుకోవచ్చు అన్న ధోరణి ఉంటే సిస్టంలో మార్పులు రావు అన్నది మనం గమనించాలి. కాబట్టి పబ్లిక్ కమిటీస్ ప్రతి విషయంలో ఉండాలి. స్కూల్కి టీచర్లు వస్తున్నారా, హాస్పిటల్కు డాక్టర్లు వస్తున్నారా, ఇవన్నీ కూడా పబ్లిక్ కమిటీస్ వెరిఫై చేయాలి. సో ఆ విధమైన సిస్టమ్ను తీసుకురావాలంటే ఆ విధమైన ఆలోచనలు ఉన్నవాళ్ళని మీరు ఎన్నుకోవాలి. రేపు డబ్బులు పెట్టి వచ్చేవాళ్ళని మీరు ఎన్నుకుంటే వాళ్ళు డబ్బులు సంపాదించే దాంట్లోనే బిజీగా ఉంటారు. సో ప్రజలు మారాలి, ఓటర్లు మారాలన్నది కూడా చాలా ప్రధానమైన అంశం ఇందులో మనం గమనించాల్సిన విషయం. సో లాస్ట్లీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ నుంచి మీరు మధ్యలో రావడానికి రీజన్ ఏంటి? అంటే మొదటిగా మీకు నచ్చిన సిద్ధాంతాలు తర్వాత నచ్చలేదా? మీరు ఇలాంటివి పెట్టి ఏదో ఒకటి చేస్తుంటారు. ఎందుకంటే రేపు నేను చెప్పిన ఇంటర్వ్యూలో మిగతాది ఏమి ఎవరో ఇదే పెడతారు. నేను ఎప్పటి నుంచో చెబుతున్నారు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో నేను ఉన్నారు. వారు మళ్ళా సినిమాలకు వెళతారంటే దానివల్ల పార్టీ బలోపేతం అవ్వదేమో అన్న ఒక దీంతో నేను బయటకు వచ్చేసాను. అది నేను స్పష్టంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి అదే మళ్ళీ చెబుతున్నాను మీకు. నేను నా ఓన్ పార్టీ ఉంది, నాకు జై భారత్ నేషనల్ పార్టీతో నేను ముందుకు వెళ్తున్నాను. స్పష్టంగా చెప్తాను, నా జయ భారత్ నేషనల్ పార్టీ నేను విడిగా పెట్టాం, ఆ పార్టీ ప్రస్తుతం నడుస్తుంది. మా పార్టీ సో దానికి మెయిన్ ఎజెండా ఏంటి సార్? మీ జై భారత్ నేషనల్ పార్టీ గురించి మెయిన్ ఎజెండా అంటే ఏం చెప్తారు? అంటే మీరు నేను చెప్పింది విన్నాను, ఇది వాళ్ళ వంశపరంగా వచ్చింది లేదు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన పొలిటీషియన్స్ కాకోకుండా ఇలా ఇది సపరేటు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఆ స్పీచెస్ అన్ని విన్నాను. సో దీనిలో మిగతా పార్టీస్కి దీనికి ఉన్న వేరియేషన్ ఏంటి? ₹1 ఖర్చు పెట్టడం, ఎవరికి డబ్బులు పంచం. మా పార్టీ అధికారంలోకి వస్తే ఒక్క ఫ్రీ స్కీమ్ కూడా ఉండదు. ప్రతి ఇంటికి ఉపాధి కల్పిస్తాం. ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు ప్రతి సంవత్సరం ఇచ్చేటట్టు చేస్తాం. ప్రతి గ్రామ పంచాయతీకి 1 కోటి సంవత్సరంలో వచ్చేటట్టు చేస్తాం. ఇది మా బేసిక్, మా పార్టీ యొక్క సిద్ధాంతం. అంటే మీరే అనలిస్ట్, అంటే మీకు అన్నీ తెలుసు. సో మన ఇన్నేళ్ల చరిత్రలో డబ్బులు లేకోకుండా నుంచోని గెలిచిన పొలిటికల్ పార్టీ ఉందంటారా? ప్లీజ్ హానెస్ట్లీ చెప్పండి. మీరు మారాలి, ఫస్ట్ మీడియా మారాలి. డబ్బులు తీసుకొని వచ్చే పార్టీలను మీరు నిలదీయాలి. మీరు ఒక పార్టీకి కొమ్ము గాయకూడదు. మీడియాలు చూస్తే పార్టీలో కొమ్ము కాస్తున్నాయి ఇప్పుడు మీడియాలు. ఈ మీడియా అంటే ఈ పార్టీది, ఈ మీడియా అంటే ఈ పార్టీది. ముందు మారాల్సింది మీడియా. మీరు మారితే మొత్తం ప్రపంచం మారుతుంది. కాబట్టి ముందు మీరు మారండి, అది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.